ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం టి నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు అనుమోలు సూర్యనారాయణ, సీతారత్నం దంపతులు, కుమారులు కోడళ్ళు వెంకట మురళి, దుర్గాభవాని, యేసుప్రసాద్, పద్మ, మనుమరాలు మమతా చౌదరి సహకారాన్ని ఇస్తున్నారు. అనుమోలు సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు ఏసే పరిష్కారానికి ప్రతి సంవత్సరం ఎపిసోడ్ సహకారులుగా నిలుస్తారు. వెంకటమురళి, యేసుప్రసాద్ గారులకు కృతజ్ఞతలు, దుర్గాభవాని, పద్మ గారులకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెడదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యాన సహకారం ఇచ్చిన కుటుంబం అనుమోలు సూర్యనారాయణ, సీతారత్నం దంపతులను, మురళీ ప్రసాదులను, వారి సతీమణి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ పక్షంగా మేలు చేయండి ప్రభు. ఈ కుటుంబం ప్రత్యేకంగా ఏసే పరిష్కారానికి సహకారులుగా నిలిచినారు. ఈ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి ప్రాముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను, వ్యాజ్యము తీర్చుకున్నట్టుగా మనము కూడుకొందము రండి. ఇందులో ఒక్కొక్క మాట మనం విడివిడిగా మనం చదివితే, ద్వీపములారా, లిజన్ టు మీ ఇన్ సైలెన్స్ ఓ కోస్ట్ ల్యాండ్స్. కోస్ట్ ల్యాండ్ అంటే తీర ప్రాంత నివాసులారా అని అర్థం. ద్వీపములు అన్నప్పుడు సముద్రము మధ్యలో ఉన్న భూభాగాలను ద్వీపాలు అన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో కోస్టల్ ల్యాండ్స్ అన్నాడు, కోస్టల్ ఏరియా అంటారు. ఇప్పుడు ఏలూరు కోస్టల్ ఏరియా కింద వస్తుంది. ఎందుకంటే మనం సముద్రపు బంగాళాఖాతం యొక్క కోస్ట్ అంటే తీర ప్రాంతంలో ఉన్నాం మనం. కనుక ఈ కోస్టల్ ప్లేసెస్లో ఎందుకు రాస్తున్నాడంటే, నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడ జన నివాసాలు ఉంటాయి. కోస్టల్ ఏరియాస్లో ఎక్కడికక్కడే సీ పోర్ట్స్ ఉంటాయి, నౌకాయానాలు ఉంటాయి, వర్తకం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, ప్రజలు ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్ ఉండేది, దాంతో ప్రజలు ఉంటారు, బిజినెస్ ఉంటుంది. అన్నప్పుడు ఇక్కడ ద్వీపములారను కోస్టల్ ల్యాండ్స్, ఆ ప్రాంతాలు అంటే ఫైనాన్షియల్లీ డెవలప్డ్ ఏరియాస్ అన్నమాట అవి. కనుక మీరు అపోస్తల కార్యముల గ్రంథం చదివితే ఓడరేవులు అంటారు, చూశారు? ఆ స్థలాలలో పౌలు గారు తిరుగాడినప్పుడు ఆ పట్టణాలు ఏర్పడటానికి కారణమే అక్కడున్న ఓడరేవులు. అది విశాఖపట్నం ఉంది, ఓడరేవు. ఓడరేవు ఉండటం బట్టి అక్కడ పట్టణం డెవలప్ అయ్యి. మెడ్రాస్ ఉంది, అంతే, అది కూడా అంతే, ఓడరేవు. ఆ ఓడరేవులను బట్టి పట్టణాలు అభివృద్ధిలోకి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్కి సముద్రం లేదు, ప్యూర్ సిటీ అది. కానీ ఇవి ఓడరేవులు. మెడ్రాసు, కలకత్తా, విశాఖపట్నం, బాంబే, ఎంత అడ్వాన్స్డ్ అండ్ డెవలప్డ్ సిటీస్ అండి అవి, టాప్ సిటీస్గా అభివృద్ధి చెందాయి. కనుక ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. అంటే రిచ్ పీపుల్, కల్చర్డ్ పీపుల్, డెవలప్డ్ పీపుల్, వాళ్ళు సాధారణంగా శబ్దం చేసేవాళ్ళగా ఉంటారు, మౌనంగా ఎందుకు ఉంటారు? కానీ దేవుడు చెబుతున్నాడు మౌనంగా ఉన్నాడు. ద్వీపములారా అన్నప్పుడు జనులే, ఊళ్ళో దేశం అంటే జనులు కాదు, ప్రజలు.
కనుక ద్వీప నివాసులారా, కోస్టల్ ల్యాండ్స్లో ఉన్న రిచ్ పీపుల్, మీరు నా ఎదుట ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. మౌనముగా ఉండుట స్వప్రయత్నాలను, సొంత ఉద్దేశాలను సిలువ వేసుకొనుట. దేవునికి కావాల్సిన, మీరు ఆర్థికంగా ఎంత వృద్ధి చెందినా దేవుని ఎదుట మౌనముగా ఉండవలెను. దేవుని ఎదుట మనము మౌనముగా ఉండవలెను. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట మౌనంగా ఉంటామో దేవుని స్వరాన్ని వినగలుగుతాము. మన అంతరంగం గొప్ప శబ్దంతో మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన మనసులో అనేక ఆలోచనలు, ఎన్నో గొప్ప స్వరాలు మనలో వినిపిస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. దేవుని దగ్గర మౌనముగా ఆయన శబ్దాన్ని వినటానికి తీర్మానం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏలీ అనేటువంటి ప్రధాన యాజకుని కాలంలో సమూయేలు పరిచర్య చేయుటకు షిలోహు దేవాలయానికి వెళ్ళాడు. హన్న సమూయేలును అక్కడ విడిచిపెట్టేసింది. 3 నుంచి 5 సంవత్సరాల వయసు. పరిచర్య చేస్తున్నాడు. నాకు ఇష్టమైనటువంటి పదం, బాలుడగు సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేయుచూ ఉండెను. మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు, ఇప్పుడు 78 సంవత్సరాలు. వారి తండ్రి గారు కారుపాటి జాన్ సుదర్శన్ గారు, డీనరీ చైర్మన్, సిఎస్ఐ చర్చ్. ఆయన హయాంలో విద్యానగర్ అని కృష్ణా జిల్లాలో కొండపల్లి దగ్గర ఉంది. అక్కడ పెద్ద దేవాలయం కట్టారు. మా తండ్రి గారు, వారి సహోదరి ఆ పెద్ద దేవాలయాన్ని వారి బాల్యంలో ఆదివారం ఆరాధన కొరకు శుభ్రం చేసి, నీరు దూరంగా దొరికేది, దగ్గర దొరికేది కాదు. కొండపల్లి ప్రాంతంలో నీటి ఎద్దడి ఇప్పటికి ఉంది. దూరం నుంచి నీళ్లు తీసుకుని వచ్చి ఆ చర్చ్ అంతా శుభ్రం చేసేవాడు, కడుగుతూ ఉండేవాళ్ళట. చిన్నప్పుడు పరిచర్య ఆయనకు అది వాళ్ళ తండ్రి గారు నేర్పించాడు. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆయన తర్వాత కాలంలో కూడా పరిచర్య చేసేవాడుగానే ఎదిగాడు. పరిచర్య క్రైస్తవుని ప్రాథమిక ధర్మం. దేవుడు మనలను పరిచారకులుగానే పిలిచాడు. వీఆర్ స్టీవర్డ్స్ అండ్ కోవర్కర్స్ విత్ గాడ్. దేవుని జత పనివారం గృహ నిర్వాహకత్వం దేవుడు మనకిచ్చాడు. కనుక పరిచర్య చేయాలి, మాట్లాడటం కాదు. క్రైస్తవుడు క్రియలతో మాట్లాడాలి, నోటితో కాదు. మదర్ తెరీసా యొక్క ప్రసంగాలు ఎక్కడైనా దొరుకుతాయా మీకు? దొరకవు. మదర్ తెరీసా తన క్రియ ద్వారా మాట్లాడింది, నోటి మాట ద్వారా కాదు. ఊరికే ఊకదబ్బు ప్రసంగాలు ఎందుకు? దానిలో వేషం ఎత్తైన 1% అయినా ఆచరించినప్పుడు. ఒక విషయం చెప్తాను నేనండి. ఒక బైబిల్ కళాశాలలో మంచి సమరయుని వృత్తాంతం మీద పరీక్ష పెడతాము, చదువుకు రమ్మన్నారట. చాలా బాగా చదువుకున్నారు విద్యార్థులందరూ కూడాను. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష. మంచి సమరయుని కథ. క్రైస్తవులందరికీ చాలా ఇష్టం ఇది. విద్యార్థులందరూ కూడా పరీక్షా హాల్కి వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఒక అటెండర్ ఫిట్స్ వచ్చి కొట్టుకుంటున్నాడు, కింద పడిపోయి. ఈ లోపల బెల్ కొట్టారు. విద్యార్థులు గబగబా వెళ్ళిపోతున్నారు. ఆ అటెండర్ అలానే కొట్టుకుంటున్నాడు. ఒక విద్యార్థి పరీక్షకు వెళ్ళటం మానేసి ఆ అటెండర్ను ఆటోలో వేసుకుని హాస్పిటల్కి పోయాడు. పరీక్ష పోయింది, అతను రాయలేడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అటెండరు చక్కగా లేచి కూర్చున్నాడండి. కూర్చొని చెప్పాడు, అసలు పరీక్ష హాల్లో కాదు పెట్టింది, పరీక్ష హాల్లో పెట్టింది రాత పరీక్ష, అది కాదయ్యా పెట్టింది పరీక్ష హాలు వెలుపట ఆ అటెండర్ పడిపోయాడే ఫిట్స్ వచ్చినట్టు. వాస్తవంగా ఫిట్స్ రాలేదు, పడింది లేదు, అది పరీక్ష. 50 మంది విద్యార్థులు పరీక్షకి 49 మంది అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వలేకపోయిన వాడే పాస్ అయ్యాడు. మంచి సమరైన వృత్తాంతంలో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? నేర్చుకోవాల్సింది ఏమిటి? పరిచర్య చేయుట అనేది నేర్చుకోవాలా? లేకపోతే సమరయ్యకు యెరూషలేముకి ఎంత దూరం ఉంది,
ఏ మార్గంలో వెళ్ళాడు, యూదుల ఆచారాలు ఏమిటి, పట్టబడినవాడు ఎవరు, సమరయులు ఎవరు, ఈ హిస్టరీయా కావాల్సింది? నాలెడ్జ్ అబౌట్ ద బైబిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టీవర్షిప్. పరిచర్య వేరు. పరిచర్య చేయాలి. క్రైస్తవుడు పరిచర్య చేయాలంటే దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం మీరు చూస్తే మార్త పరిచారము చేయుచుండెను అని రాసింది. మార్త ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువును తన గృహానికి అతిథిగా ఆహ్వానించినప్పుడు చాలా తొందరపడుతూ విస్తారమైన పనులు పెట్టుకొని ఆయనకు ఆహారాన్ని సిద్ధపరచడానికి హడావుడి పడుతోంది. మరియా ప్రభు పాదాల దగ్గర మౌనముగా కూర్చొని వాక్యాన్ని నేర్చుకుంటాను. ప్రభువుకు మార్త కంప్లైంట్ చేసింది, ప్రభువా మరియను పంపించయ్యా, నేను పని చేస్తున్నాను, తన ఖాళీగా ఉంది. ప్రభు అన్నారు, అమ్మా మార్తా మార్తా, నీవు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు, మరియ తనకు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏమిటి ఉత్తమమైనది? మౌనముగా యేసు పాదముల చెంత నిలిచి ఉండుట నేర్చుకున్నది మరియ. అచ్చట లాజరు ఉండెను, లాజరుకు ఒక్క మాట కూడా లేదు. మౌనముగా లాజరు ఉండెను, మౌనముగా మరియ ఉండెను, మార్త మౌనముగా పరిచర్య చేయుచూ ఉండెను. సోదరుడా సోదరి, బీ సైలెంట్ అండ్ డూ ద క్రిస్టియన్ వర్క్. నేను లేటెస్ట్గా రీసెంట్గా నేర్చుకున్నటువంటిది ఏమిటంటే అదే, మనం ఎంత గంభీరమైన కార్యాలు చేశాం కాదు, ఎంత పరిచర్య మనం చేస్తున్నాము. ప్రభువు శిష్యుల పాదాలు కడిగి పరిచర్య అంటే ఇదని చూపించాడు. బోధకుడును యజమానుడును ప్రభువును అయిన నేను ఇలాగూ చేయించుండగా మీరు ఒకరికొకటి చేయండి. ఒకరికొకటి చేయండి అంటే మీరు ఒకరి కాళ్ళు ఒకరికి అడగండి అని కాదు అక్కడ అర్థం. మీరు ఒకరికొకరు పరిచర్య చేయుడి. మౌనముగా ఉండి పరిచర్య చేయటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు తల్లి మరియా, భర్తగా ఉన్న యోసేపు, ఒక్క డైలాగ్ కూడా లేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా అయింది లేదు, ఒక్క నోటి మాట కూడా లేదు. మౌనంగా ఉన్నట్టుంది. ఆ క్యారెక్టర్ అంతా మీరు చూడండి బైబిల్లో, ఒక్క మాట కూడా అతను మాట్లాడింది బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. సైలెంట్ 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 పర్సనాలిటీ. మౌనంగా ఉన్నాడు. కానీ దేవుని చిత్తం చేశాడు. ప్రభువుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాడు, సంరక్షించాడు, తీసుకొచ్చాడు, నజరేతుకు వచ్చాడు, పెంచాడు, పెద్దవాడిని చేశాడు, పోషించాడు, సంరక్షించాడు. దేవుని చిత్తం సంపూర్ణంగా పరిచర్య రూపంలో చేశాడు. మౌనంగా ఉండి చేశాడు. ఎక్కడ శబ్దం లేదు, ఎక్కడ స్టేట్మెంట్స్, ఎక్కడ హడావుడి లేదు. లాజరు అంతే, యోసేపు అంతే. సహోదరుడా సహోదరి, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండండి. మీరు ఎంత గొప్పవారైనా, ఎంత టెక్నికల్ అయినా, ఎంత అడ్వాన్స్డ్ అండ్ నాలెడ్జ్డ్ అయినా, బీ సైలెంట్, బీ సైలెంట్, లిజన్ టు మీ ఇన్ సైలెన్స్. నా ఎదుట మౌనముగా ఉండి, ఏమని తర్జుమా చేశాడు? లిజన్ టు మీ ఇన్ సైలెన్స్. మౌనముగా ఉండి నా మాట ఆలకించుడి. లిజన్ టు మీ ఇన్ సైలెన్స్. మౌనముగా ఉండి నా యొద్ద కూర్చుని ఆలకించండి, ఆలకించండి. శిష్యులు చాలా బిజీ అయిపోయారు. యేసుప్రభు శిష్యులు 12 మంది చాలా బిజీ అయిపోయారు. ఎట్లా అంటే ఆ ప్రభు వారికి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వదిలించడానికి, స్వస్థత చేయటానికి అధికారం ఇచ్చేటప్పటికి జనులు విపరీతంగా వచ్చి మీద పడిపోతున్నారు. వారికి భోజనం చేయటానికి కూడా సమయం దొరకటం లేదు. ప్రభువు వారిని పిలిచి అన్నాడు, రండి మనము అరణ్యమునకు పోయి మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. చాలా సందర్భాల్లో క్రిస్టియన్ మినిస్ట్రీలో, క్రిస్టియన్ యాటిట్యూడ్లో పనులు 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 అంటూ ప్రభువుతో మన సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది. నువ్వెన్ని పనులు చేశావు కాదు, నువ్వెంతగా దేవునికి సమీపంగా ఉండి ఆయన సారూప్యానికి ఎదిగావు అనేది ముఖ్యం. ఆటోమేటిక్గా పనులు జరుగుతాయి.
కనుక నీ యొక్క కోపము, నీ ఆగ్రహము, నీ అసూయ, నీ యొక్క కామాతురత, నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి శరీర కార్యాల మీద నువ్వు జయం పొందకుండా నువ్వు ఏం పని చేస్తే లాభం? కనుక యు బీ సైలెంట్ అండ్ బీ సైలెంట్ ఇన్ లిజనింగ్. మౌనంగా ఉండి విను అన్నాడు. అవును, దావీదు కీర్తనకారుడు రాత్రిపూట అంత నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వేసుకొని కూర్చునేవాడు. ఆ మధుర స్వరాన్ని విన్నాడు. ఏమని అడిగాడు తెలుసు? దేవా, ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులు తెరవచేయి. కన్నులు తెరవచేయమన్నాడు, నోరు తెరవలా. నేను చూడాలి, నీ గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి. పైకి అక్షరంలానే కనబడుతుంది, దీన్ని శోధించిన కొలది, ధ్యానించిన కొలది లోతైన అంతరంగంలో మర్మాలు ప్రభు మాట్లాడతాడు. నీ ప్రతి సమస్యకే కాదు, నీ ద్వారా ఇతరుల సమస్యలకు దేవుడు పరిష్కారం వాక్యంలో నుంచి చూపించగలుగుతాడు. లిజన్ టు మీ ఇన్ సైలెన్స్. సోదరుడా, సోదరి, అలా లేనివారు, కేవలం క్రియలతో తొందరపడేవారు ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోలేరు. ఆత్మీయ జీవితం అంటే యాక్టివిటీ కాదు, యాటిట్యూడ్. ఆత్మీయ జీవితం అంటే కనిపించేటువంటి కార్యాలు కాదు, అంతకుమించి కనపడని ఆధ్యాత్మిక ఎదుగుదల. నీలో అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతూ ఉండుట నీకు ఆశీర్వాదం. భౌతికంగా నువ్వెంత వర్ధిల్లావు, ఎన్ని డాబాలు కట్టావు, ఎన్ని చర్చెస్ కట్టావు, ఎన్ని మీటింగ్స్ పెట్టావు కాదు, నీవు ఎంత ఆయన సారూప్యానికి మారావు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీవు నీ శరీరమును, లోకమును, అంతరంగమును నువ్వు జయించకుండా నువ్వు ఎవరెవరికో ఎన్నెన్నో బోధలు చేస్తే, ఒకవేళ వారి వైపు చూపిస్తే 3 వేళ్ళు నీ వైపు చూపించినట్టుగా భావించు. అంతరంగంలో నూతన పురుషుడు నూతన బలం పొందాలి. అందుకే అన్నాడు, జనములారా నూతన బలం పొందండి. లెట్ ద పీపుల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, రెన్యూ ద స్ట్రెంగ్త్, నూతన బలం వచ్చేస్తుంది. సెల్ ఫోన్ ఉందా మీకు? ఉదయం అంతా సెల్ ఫోన్ వాడతారు, సాయంకాలం పడుకునే ముందు ఛార్జర్ తగిలిచ్చి ఛార్జింగ్ చేస్తుంటారు. మళ్ళా ఉదయానికి పని చేయటం కావలసినంతటి ఎనర్జీ, పవర్ అందులోనికి స్టోర్ అవుద్ది. కాబట్టి మనకు ఏమర్థం అవుతుంది? యు నీడ్ రీఛార్జ్. నీవు ఆత్మీయముగా నూతన బలం పొందకుండా దేవుని పనులు చేయలేవు, దేవుని కొరకు జీవించలేవు. నీ అంతరంగములో దేవుని యొక్క శక్తి ఒక రిజర్వాయర్లో ఉన్నట్టుగా ఉండకపోతే దేవుని కార్యాలు నువ్వు లోకములో కనపరచలేవు. దేవుని కొరకు నీవు విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించలేవు. కనుక మన హృదయం చాలా ద్వారాలు కలిగినటువంటి గది వంటిది. ఏసీ ఉందా మీ ఇంట్లో? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఏసీ రూమ్లో అన్ని క్లోజ్ చేసినప్పుడే లోపల చల్లటి వాతావరణం ఉంటుంది. ఒక్కొక్క తలుపు మీరు తీసేస్తుంటే చల్లదనం వెళ్ళిపోతుంది బయటకు, వాతావరణం సాధారణం అయిపోతుంది. ఏసీ ఆన్ చేసి ఉన్నప్పటికీ ద్వారాలు, తలుపులు, కిటికీలు తెరిచుంటే నో యూజ్ ఆఫ్ ఇట్. అవును సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో నీవు లోకమును, పాపమును, స్వార్థమును లోనికి రానియకుండా ఆపినప్పుడే నువ్వు బలపడతావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నూతన బలం పొందండి జనులారా, నా దగ్గరికి రండి జనులారా, నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. నూతన బలం పొందండి. ఛాలెంజ్, లెట్ ద పీపుల్స్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. లెట్ ద పీపుల్స్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. మీ బలమును వృద్ధి చేసుకోండి త్రూ ద ప్రేయర్ లైఫ్. చాలా శోధనలు వస్తాయి మనకు,
చాలా పరీక్షలు వస్తాయి. వాటిని అధిగమించడానికి మనకేం కావాలి? నూతన బలం కావాలి. నూతన బలం కావాలి. జయించటానికి నూతన బలం కావాలి. రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. పరిశుద్ధాత్మ శక్తి నీలో బలముగా కార్యము జరిగించేటట్లుగా నీ పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. పరిశుద్ధత ఒక్కటే ఎన్నటన్నిటికీ నీ దేవుని యొద్దకు మార్గము. సత్యం అనే పునాది మీద నీ జీవితాన్ని నిర్మాణం చేయాలి. ఎవ్రీ డే Satan will give you the temptations and God will give you the tests. దేవుడు నీకు పరీక్షలు ఇస్తాడు, సాతాను శోధనలు ఇస్తాడు. సాతాను పరీక్షించడు, సాతాను శోధిస్తాడు పడగొట్టడానికి. దేవుడు పరీక్షిస్తాడు నిలబెట్టడానికి. నూతన బలం పొందకపోతే నీ జీవితంలో ఒక్క అడుగు కూడా నీవు నడవలేవు ఆత్మీయంగా. దినదినము మనం నూతనపరచబడాలి. పేతురు గారు అన్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, నా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. దినదినము అంతరంగ పురుషుడు నూతనపరచబడుతున్నాడు, బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. కానీ మనకు బాహ్య పురుషుడు దినదినము నిర్మించబడుతున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు. అందుకే ఆత్మ సంబంధమైన వ్యాధిగ్రస్తులం అయిపోతున్నాం, శారీరకంగా బలంగా తయారవుతున్నాం. క్రైస్తవులు నేర్చుకోవాలి. అందుకే ఉపవాసము పాటించారు భక్తులు. ఉపవాసము ద్వారా శరీరమును నలగగొట్టారు. ప్రార్థనా జీవితం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా ఆత్మలోను అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు చాలా ఓల్డ్ ఏజ్, 90 సంవత్సరాలు దాటినాక చనిపోయాడు. ఆయన ఫిబ్రవరి 29 ఆయన డేట్ ఆఫ్ బర్త్. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఒకరోజు మీటింగ్కి వెళ్తున్నాం కారులో, ఆయన అడిగాడు నన్ను, నా వయసు ఎంతో తెలుసా నీకు? ఉంటాయి సార్ 80 సంవత్సరాల పై. ఆయన ఐఎమ్ జస్ట్ నౌ 21 పాస్డ్ అండ్ 22 రన్నింగ్ అన్నాడు. అదేమిటాయి గారు అన్న? అవును, 4 ఏళ్ళకి వస్తుంది నా బర్త్డే, ఫిబ్రవరి 29 పుట్టాను నేను. అంతరంగంలో అంతే యవ్వనస్తుడున్నాడు అన్నాడు. తడికలపూడి దగ్గర మీటింగ్కి వెళ్ళాము, 1000 మంది ఉన్నారు. నడవలేకపోతున్నా ఆయన తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాం. ఒక దురాత్మ పట్టిన వ్యక్తి సభను గలాటా చేయడానికి లేచింది. ఎంత రోషంగా గద్దించాడో తెలుసునా? బలహీనమైన శరీరంతో ఉన్న దైవజనుడు ఎంత అధికారంతో మాట్లాడాడంటే ఆ దురాత్మ అక్కడికక్కడే విలవిలలాడించి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నూతన బలం. శరీరం కృషించిపోతుందని కంగారు పడాల్సిన పని లేదు. శరీరం కృషించిపోయింది యోబులో, కానీ అంతరంగంలో ఒక నూతన బలాన్ని పొందాడు. యోబు గ్రంథం చదవండి. 1వ అధ్యాయంలో ఎంతో అందగాడు, ఎంతో ఆరోగ్యవంతుడు, సంపద కలిగిన వాడు. 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యం లేదు, అందము లేదు, సౌందర్యము లేదు, ఆస్తి లేదు, ఆడైపోయాడు. మళ్ళీ 42వ అధ్యాయానికి రండి, నూతన బలము పొందిన యోబును మనం చూస్తాం. శరీరం కృషించిపోయింది, బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్వాలేదు, అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ప్రజలారా, జనులారా, నూతన బలము పొందండి. యెషయా చెబుతున్నాడు, జనులారా నూతన బలం పొందండి. మీ శక్తి చాలదు, యు నీడ్ రెన్యూడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైపోతూ ఆఖరి ప్రత్యక్షతలో ఆయన ఒలీవ కొండ మీద నిలిచి శిష్యులతో మాట్లాడుతున్న ఆ డిస్కోర్స్, ఆ యొక్క ఉపమానంలో ఆయన చెప్పిన మాట, మీరు యెరూషలేములో మేడగదిలో నిలిచి ఉండండి, పైనుండి నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను, నేను వెళ్ళి ఆయన మీ యొద్దకు పంపిస్తాను, మీరు వేచి ఉండండి. ఆయన మీ మీదకు వచ్చినప్పుడు మీరు బలము పొందుదురు. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు దిగి వస్తున్నాడు, మీరు బలము పొందుతారు. అప్పుడు మీరు బూదిగంతముల వరకు సాక్షులే ఉంటారు. మనం అనుకుంటాం అనిల్ అంబానీ లాగా,
లేదంటే లేలాండ్ లాగా, బిర్లా లాగా, టాటా లాగా డబ్బు సంపాదించి బలవంతులం కావాలనుకుంటాం. చాలా సందర్భాల్లో క్రైస్తవుడు అపోహపడుతుంటాడు. ఆ విధమైన బలవంతులు కాదు. ఆ విధమైన బలవంతులు కావాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఆత్మ సంబంధమైన బలవంతులు కావాలని ఏర్పరచుకున్నాడు. ఆస్తి సంబంధమైన బలవంతులం కాకూడదు, ఆత్మ సంబంధమైన బలవంతులం కావాలి. సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను, జనములారా నూతన బలం పొందండి అయ్యా. రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్, రెన్యూ యువర్ స్పిరిట్. మీ మనస్సు పొందండి. మీరు మనసును మార్చుకోకపోతే శరీరము దాని ఇచ్చలను క్రీస్తుతో కూడా నేను సిలువ వేశానన్నాడు పౌలు గారు. అలా ఇచ్చలను నీవు సిలువ వేయకపోతే, నీ సొంత ఇష్టము చిత్తము నలగొట్టబడకపోతే నీవు ఆత్మీయంగా బలం పొందలేవు. నీ ఆగ్రహం, నీ కోపం, నీ వ్యసనం వ్యర్థం. నీ కోపము చేత దేవుని నీతి నీవు నెరవేర్చలేవు. నీ సొంత శక్తి చేత దేవుని నీవు లోకానికి కనపరచలేవు. చాలామంది అనుకుంటారు, మన మినిస్ట్రీ బాగా విస్తరింపజేసేస్తే దేవుడు గొప్పోడని తెలుసుకుంటారంటారు. కాదు. నీవు దేవుని స్వరూపంలో విస్తరిస్తే, దేవుని పోలికలో విస్తరిస్తే అప్పుడు లోకం తెలుసుకుంటుంది. అంతియొక్కయ్యలో మొదట విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడిరి. వారు ఏ మతంలో ఉన్నారో, ఏ కులం నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో ముఖ్యం కాదు, కానీ వారు క్రీస్తును వెంబడించి చూపించినందున వారు క్రైస్తవులని పిలువబడిరి. దే ఫాలోడ్ క్రైస్ట్ సో దట్ దే వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. మరి మనం ఇవాళ క్రైస్తవులు అని ఎలా పిలువబడుతున్నాం? బీసీసీ సర్టిఫికెట్ని బట్ట? నో, విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. క్రైస్తవ తల్లిదండ్రులకు పుడితే క్రైస్తవుడు అవుతాడా? మత క్రైస్తవుడు అవుతాడు, పరలోకానికి వెళ్ళడు. మత క్రైస్తవులుగా పుడితే క్రైస్తవుడు అని చెప్పుకుంటే పరలోకానికి పోం. గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తే పరలోకం తెరవడు నీకు. సోదరుడా, సోదరి, క్రైస్తవుడు ఎవరు? మారుమనసు పొందినవాడు. క్రైస్తవుడు ఎవరు? అంతరంగంలో బలం పొందినవాడు. క్రైస్తవుడు ఎవరు? దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడేవాడు. క్రైస్తవుడు ఎవరు? వ్యాజ్యము తీర్చుకుంటానికి దేవుడితో కూర్చున్నవాడు. మారు మనసు పొందాలి. క్రైస్తవుడు అంటే దేవునితో పాపము విషయమై ఉన్న వ్యాజ్యం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నివారించుకోవాలి. వాడే నిజమైన క్రైస్తవుడు. వాడే నిజమైన క్రైస్తవుడు. జీవితమంతా వ్యభిచారంతో, జీవితమంతా దొంగతనంతో, జీవితమంతా అసత్యంతో నిండి ఉంటుంది, కానీ సర్టిఫికేట్ బీసీసీ ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ క్రిస్టియన్ అని చెబుతూ ఉంటాడు. ఇట్ ఈస్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. నేను మనవి చేస్తున్నాను, అది సిగ్గుతో కూడిన జీవితం, సిగ్గుతో కూడిన జీవితం. మొదటి వచనం ముగించాను. రేపటి దినం రెండవ వచనం ధ్యానిద్దాం. ఈనాటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం: టీ నర్సాపురం వాస్తవ్యులు అనుమోలు సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు, కుమారులు వెంకటమురళి యేసుప్రసాద్, కోడళ్ళు దుర్గా భవానీ పద్మ, మనుమరాలు మమతా చౌదరి సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. నీ సన్నిధిలో మౌనముగా ఉండి నేర్చుకున్నటకు, పరిచర్య చేయుటకు, నూతన బలం పొందుటకు ఇశ్రాయేలీయులకు పిలుపునిచ్చారు. మాకును పిలుపునిస్తున్నారు. అట్టి పిలుపుకు లోబడుటకు మాకు నేర్పమని ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సూర్యనారాయణ గారు, సీతారత్నం గారు కుటుంబాన్ని దీవించమని తమ్ముడు మురళి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా అతనికి ఇచ్చిన భార్య కొరకు వందనాలు. మీ దాసును దీవించండి, ఆశీర్వదించండి. ప్రసాద్ కొరకు వందనాలు, అతని భార్య కొరకు వందనాలు. ప్రభు కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడైండును గాక.